ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెయిన్ హాస్పిటల్. యాక్చువల్గా మా దగ్గర టామ్ అని వర్క్ చేస్తాడు. ఈ వర్క్స్ అతను హీ టుక్ దట్ కార్, సేమ్ కార్ రాజశేఖర్ గారు. అది యాక్చువల్గా వాడు సరిగా రిపేర్ చేయకుండా ఇచ్చేసాడు వాడు ఆల్మోస్ట్ పెట్టుకొని. ఈయన అప్పుడే అన్నారు కూడా బ్రేక్స్ కొంచెం సరిగా పట్టడం లేదా స్టేరింగ్ ఇదిగా ఉంది, స్ట్రాంగ్ గా ఉంది అంటూ ఉన్నారు. సో మా ఇంటి వెనక రోడే కదా, అసలు పెద్ద ట్రాఫిక్ కూడా లేదని దానిపైన వేరే బళ్ళు లేకపోతే అక్కడ తీసుకున్నాడు. వాడు స్పీడ్ బ్యాక్ వెళ్ళి ఇట్లా వచ్చి స్టేరింగ్ స్టక్ అయిపోయింది రైట్ సైడ్. ఇట్ వాస్ నాట్ గోయింగ్ ఆన్ ద లెఫ్ట్ సైడ్ అనమాట. సో ఈ వాస్ ట్రైంగ్ టు కంట్రోల్ ఇట్, బ్రేక్ చేశాడు. బట్ అది వెళ్ళి సైడ్ అట్లా రైట్ కి వెళ్ళి రోడ్ సైడ్ పార్క్ చేసిన ఒక కార్ని గీసుకుంది, ఇట్లా అలా గీసుకొని ఆగింది. సో హౌస్ ఓనర్స్ వాళ్ళు బయట పార్క్ చేస్తున్నారు అనమాట, నో పార్కింగ్ ఏరియా యాక్చువల్గా. బయట వాళ్ళు బయటకు వచ్చి వాళ్ళకి అనడం అని పెట్టి గొడవ చేస్తే వీళ్ళు మాకు ఫోన్ చేశారు. ఫోన్ చేసి అప్పుడు నేను కానీ మేము అన్నపూర్ణ స్టూడియోస్ వర్క్ వెళ్ళాను, ఇంటర్వ్యూకి వెళ్ళాడు. సో శివాని నువ్వు ఆన్సర్ చేయ కావాలంటే షీ స్టార్టెడ్ టాకింగ్ టు దెమ్. ఇలాగేం లేదండి, బై మిస్టేక్ ఇట్లా జరిగింది, కావాలంటే చెక్ చేసుకోవాలంటే వాళ్ళు కూడా చెక్ చేసుకున్నారు, కారు స్టక్ అయిపోయింది, తర్వాత అది మేము రిపేర్ కి డబ్బులు అంటే సరే ఇచ్చేస్తాము, మీకు ఏదైతే అది రిపేర్ కి ఇచ్చేస్తారు, నో ప్రాబ్లం, మా ఇల్లు ఇక్కడ ఇదంతా చెప్పింది. తర్వాత వాళ్ళు కూడా వదిలేసారు, మామూలుగా కారు ఇంటికి వచ్చేసింది. తర్వాత వాళ్ళు రిపేర్కి ఇచ్చారు, ఏదో చెప్తా ఉన్నారు, ఓకే అన్న వాళ్ళు అయిపోయింది. బట్ ఇది జరిగినప్పుడు అటు రోడ్ లో ఎవరో మీడియా వాళ్ళు వెళ్ళారంట. వాళ్ళు ఆపి ఇది రాజశేఖర్ గారి కారు ఏంటని ఆయన అడిగారు. ఆమెను అడిగితే ఏం లేదు సార్, చిన్న ఇదైందే అని చెప్పి అప్పుడు శివాని మాట్లాడుతున్నారు ఈ ఫోన్ లో. శివాని వాళ్ళంతా మాట్లాడుతున్నారు అది అనగా వాళ్ళు ఇంకేదో శివాని ఏదో చేసి ఇదైంది, శివాని అంటే ఏం రాయలేదండి, యాక్సిడెంట్ అయింది. అయ్యో రాశారు ఏంటి, 30 లక్షల కార్ అది 2 days అయింది కొని, ఆ ఓనరు 2 days అయింది. వెబ్లో మీడియాలో రాసింది ఏంటంటే 30 లక్షల కార్ అది 2 days అయింది కొని, ఈ 30 లక్షల ఖర్చు మాకు మా కారు ఇచ్చేయండి, మాకు కొత్త దాని నష్టపరిహారము 20 లక్షలు అన్నట్టుగా ఉంది అది. సో అయితే నష్టపరిహారం పే చేసినట్టు వచ్చింది కదా, ఏమార్చారని రాలేదు కదా. లేదు, యాక్సిడెంట్ అసలు ఏం జరగలే. మా అమ్మాయికి నాకు నెక్స్ట్ డే కొందరు మెసేజ్ వాట్సాప్లో పంపిస్తే, అయ్యో వాట్ హ్యాపెండ్ యూ అండ్ శివాని, ఏదో శివానికి దెబ్బ తగిలిందంట అన్నట్టు, మీ యాక్సిడెంట్ తర్వాత యాక్సిడెంట్గా వస్తుంది ఇలా మెసేజ్లు. ఏంటి శివానికి అయ్యింది అంటే అదే ఇలాంటి వాటి మీద మీ ఒపీనియన్ ఏంటి? అంటే ఏది జరిగింది ఏంటో కరెక్ట్గా తెలుసుకోకుండా వాళ్ళకి నచ్చింది రాసి న్యూస్ల పట్ల ఇప్పుడు అలాగే అయిపోయిందండి. ఇప్పుడు నేను ఈ తారా చౌదరి నుంచి అన్నీ ఇప్పుడు ఏంటంటే హిట్స్ కోసం వాళ్ళకి వ్యూస్ కోసం డిఫరెంట్ హెడ్డింగ్స్ పెట్టి అన్నీ రాస్తున్నారు. అదే దాని మీద మీ అభిప్రాయం ఏంటంటే పర్వాలేదు, తప్పు చేయని విషయాలనే ఇంతవరకు వాళ్ళు రాశారు, తప్పు చేసిన విషయాలనే మనం తప్పించుకున్నామని. సరే, తప్పు చేసిన విషయాలండి ఇక్కడ బయట పెట్టండి. సరే, అదే ఇది సహజం అయిపోయిందండి, ఇది ఆపుకోవాలి, మీడియానే ఆపాలి. వాళ్ళు ప్రతి ఒక్కరు కొంచెం మనసాక్షితో హార్ట్తో పనిచేస్తే మంచిది, అందరు మైండ్తో పనిచేస్తున్నారు. అందరికీ అన్ని ఇష్యూస్ ఉంటాయి. దిస్ ఇస్ సంథింగ్ లైట్ గా చెప్తున్నారు. నాకైతే సచ్ కైండ్ ఆఫ్ అంటే సవాల్ మీద డబ్బులు ఎదుగుతున్న రకం ఇట్లాగా సో కాల్డ్ స్మాల్ ఛానల్స్ వాళ్ళంతా దానికి వెళ్ళి సవాల్ మీద డబ్బులు ఎదుగుతుంటే బెటర్. దేనికంటే పాపం రా, చాలా ఎంతమందికి ఇట్స్ లైక్ సఫరింగ్, నాట్ ఫర్ us, ఫర్ ఎనీబడీ. చాలా దీనివల్ల డ్యామేజ్ జరిగేది కూడా ఎంతో మంది డ్యామేజ్ జరుగుతుంది. తెలియదు, చాలా మంది దే స్టార్ట్ బిలీవింగ్ వాట్ ఎవర్ దే రైట్. దిస్ ఇస్ ద పర్సనల్ లైఫ్స్ ఆఫ్ ఎవ్రీబడి, వై దే విల్ బ్రింగ్ ఇట్ టు లైట్. ప్రతి ఒక్కరికి ఉంటుంది, ఎవరికి లేదు వెనక్కి కడుక్కోవడానికి 100 ఉన్నాయి అన్నట్టు. నువ్వు నీది ముందు నువ్వు చూసుకో, మిగిలిన ఎందుకంటే దెర్ ఈస్ అన్ ఇష్యూ, దెర్ ఈస్ అ థింగ్, సంథింగ్ టు బి రిటర్న్, ఓకే యూ డూ ఎనీథింగ్, వీఆర్ ఓపెన్. అలాగే మీరు మేము మంచి చేస్తున్నాం, మీరు సంతోషపడతాను, సరే నువ్వు మంచి రాయలేదు మానే, అది కూడా జరిగేది జరుగుతుంది. అందుకని నువ్వు ప్రతిదీ రాస్తావా, కాళ్ళు జారి పెడితే తప్పు. సెలబ్రిటీస్ అంటే అందరి లైఫ్స్ లాగే సెలబ్రిటీస్ లైఫ్స్ కూడా ఇట్స్ లైక్ టూ మచ్ అంటే టూ మచ్ నాట్ ద వర్డ్. I don't know, గవర్నమెంట్ ఆల్సో షుడ్ యాక్ట్ ఇన్ టు ఇట్. మన ఇప్పుడు జపాన్ లేదు, ఒకటి తప్పు కావాలని రాసే వాళ్ళపైగా యాక్షన్ తీసుకునేలా ఉండాలి, లాస్ ఉండాలి, అండ్ గవర్నమెంట్ కూడా యాక్షన్ తీసుకోవాలి. లేదంటే రాంగ్ థింగ్స్, పాపం త్రిషాని బేతింగ్ సీన్ నుంచి అంతా ఏమి యాక్షన్ తీసుకుంటున్నారు, ఇలా అందరినీ ఎంతమంది హీరోయిన్స్ని ఎంత డ్యామేజ్ చేసి ఉన్నారు.
దట్ అండ్ ఆల్ వెరీ వర్స్ట్ థింగ్స్. చాలా చీప్ ఈవెన్ అబౌట్ రష్మి గురించి లేకపోతే ఇంకొకరి గురించి మాట్లాడండి. ఆ రష్మి స్టోషన్ మాట్లాడు దానికి లిబర్టీ కూడా లేదా. కాన్ షీ టాక్ వాట్ షీ లైక్ అండ్ వాట్ షీ వెస్ దట్స్ హర్ విష్. తనేమో వచ్చి పబ్లిక్ ప్రాబ్లం చేస్తే మీరు మాట్లాడండి. అవును, అదే ముఖ్యంగా టూ మచ్ అన్నమాట. సంథింగ్ యూ గెట్ ఇన్ టు పబ్లిక్ యూ రైట్ ఇట్ ఫైన్. యూ గెట్ ఇన్ యువర్ పర్సనల్ స్పేస్ అండ్ దాని గురించి కూడా దానికి హెడ్డింగ్ పెట్టి రావడం అనేది ఎవరికైనా సరే జీవిత, అప్పుడు మనం దాన్ని డీసెంట్గా చెప్పేద్దాం. మైండ్తో రాయకుండా హార్ట్తో రాయమని రిక్వెస్ట్. ప్రతి విషయం ప్రతి మనిషి ఇప్పుడు అదే రాసే వాళ్ళు ఏం ఆలోచించాలి, ఇదే మనకు జరిగితే మనకు ఎలా ఉంటుంది అనేది ఒకసారి ఆలోచిస్తే అది జరగదు. అది ఆలోచించి కొంచెం సంపాదించండి, బట్ నాట్ ఇన్ దిస్ వే. ఇంకొకరు హర్ట్ చేసి, ఇంకొకరిని చంపి, ఇంకొకరిని బాధ పెట్టి. ఎస్. అండ్ అమ్మాయిని హీరోయిన్గా చేయబోతున్నారు అంటే కదా, ఎప్పుడు లాంచ్ చేస్తున్నారు? అది ఎప్పుడు అనేది త్వరలో ఉంటుంది. ఇప్పుడు ఈ గరుడవేగా పని అయిన తర్వాత లెటెస్ట్ కాన్సన్ట్రేట్ ఆన్ దట్ అని అనుకుని మేము కొంచెం ఆపించాము అన్నీ. లేదంటే మేమే కూడా సినిమా స్టార్ట్ చేద్దాం అని ఐడియా ఉన్నింది. ఇప్పుడు వచ్చిన సబ్జెక్టులు కూడా బాగా వింటూ ఉన్నాము. ఇంకా సాటిస్ఫాక్టరీగా రాలేదు. ఏదైనా సాటిస్ఫాక్టరీగా బయట వస్తే బయటనే ఫస్ట్ చేస్తాము. అలా రాకపోతే మేము వీ విల్ కాన్సన్ట్రేట్ అండ్ డూ వాట్ బెస్ట్ క్యాన్ బి డన్ ఫర్ హర్ అనేది చేస్తాం. ఎందుకంటే ఇప్పుడు ఎలా డాక్టర్ పిల్లలు డాక్టర్ అవ్వాలని, ఇంజనీర్ పిల్లలు ఇంజనీర్ అవ్వాలని, పొలిటికల్ పిల్లలు లీడర్స్ అవ్వాలని కోరుకుంటున్నారో, అలాగే మా అమ్మాయి ఇద్దరిని చూసి, ఇద్దరు అమ్మాయిలు వాళ్ళిద్దరికీ యాక్టింగ్ పిచ్చి ఉంది. నేను సరే అది వాళ్ళ కోరిక, దాన్ని నేను కాదనలేక చెయ్యండి. కానీ బేసిక్గా ఏదైనా మీరు చదువు అన్నది ఉండాలి. రేపు ఇది యాక్టింగ్ అన్నది పర్మనెంట్ కాదు. బట్ మీకు రేపు యాక్టింగ్ లేకపోతే వేరే జాబ్స్ వేసుకోవడానికి ఏమైనా జాబ్ ఉండాలి. ఇప్పుడు డాడీకి యాక్టింగ్ లేకపోతే ఐ కెన్ వర్క్ యాజ్ ఎ డాక్టర్, బట్ మీకు అన్నట్టు వాళ్ళని పెంచాను. మా పెద్దమ్మాయి సరే నేను మీలాగానే డాక్టర్ అయ్యి యాక్టర్ అవుతాను అని ఇప్పుడు షీఈస్ 3rd year మెడికల్ స్టూడెంట్, అపోలో మెడికల్ కాలేజ్. ఆ అమ్మాయి పేరే శివాని. ఆ అమ్మాయి యాక్ట్ చేయబోతుంది. శివాత్మిక కూడా ఇంట్రెస్ట్ ఉంది. ఆ అమ్మాయి కూడా నువ్వు మెడికల్ కాలేజ్ జాయిన్ అయిన తర్వాత నువ్వు యాక్ట్ చేయండి అని చెప్పి ఉన్నా. ఇది ఎక్కువగా విజయ్ దేవరకొండ తోటి లాంచ్ చేద్దామన్న ఉద్దేశంలో ఉన్నారా మీరు? ఎక్కువగా అలా అని కాదు, ఒక సబ్జెక్టుకి మాత్రం విజయ్ దేవరకొండ ఉంటే బాగుంటుంది అని అందరి ఫీలింగ్. ఇంకా ఆయన డేట్స్ ఇంకా దాని గురించి మాట్లాడలే. ఇప్పుడు అయిన తర్వాత మాట్లాడాలి. ఓకే.